ఊరుకున్న మావిళ్ళ తోట కాడ సన్నాని నడువదాన మెల్లంగా నిన్ను వాటైనా చిన్న చేను కాడ రామ సక్కనోడ అట్టగా పట్టుకోకయ్యో చెప్పక్కర్లేదు నా మరదలు ఎక్కడని అడగక్కర్లేదు నా మరదలు ఎక్కడని బొబ్బర్లంక సీర గట్టి జబ్బల్లాగా జాకెటేసి కొప్పు నిండా మల్లలు పెట్టి తిప్పుకుంటూ తిరుగుతుంటదే అదే నా మరదలని అదే నా మరదలని అదే నా మరదలని అదే నా మరదలని సుఖ పెట్ట వస్తాము కాసుకోవయ్య పెళ్లి కొడుక అక్క పిడి తీసి దువ్వేము అట్ట ఉండవయ్య పెళ్లి కొడుక వారే 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 వా వారే 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 వా రయ్యమంటూ ఇంటికొచ్చి దుప్పటంతా లాగుతుందే నిద్రంతా పాడు చేసి లేవమంటూ గోల చేసి నీళ్ళు జల్లి నవ్వుతుందే కన్నే కొట్టి తిక్కమక్కలో నన్ను తోసేస్తుందే చెప్పక్కర్లేదు నా మరదలు ఎక్కడని అంటూ జబ్బలు చూపే జాకెటేసి నిబ్బరంగా ఉండనీయదే ఊసుబోత లేదు అంటూ ఏడ ఉంటే ఆడికొచ్చి పోదమంటూ సంపుతుంటదే ఎంత సతాయించినా అప్పుడప్పుడు దాన్ని కష్టపెట్టినా నన్ను విడిచి దూరమైతే బతకలేను బావ అంటదే అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట అడగక్కర్లేదు నా బావ ఎవరని చెప్పక్కర్లేదు వాడి మోటు మోజులని పొద్దున్నేస్తే ముద్దంటాడు సుత్తులు ఏమో చెప్పేస్తాడు వద్దంటున్న దగ్గరకొచ్చి తుంటిని వాడు చుట్టుకుంటాడే వాడే నా బావంటే వాడే నా బావంటే
హలో, నువ్వేనా శంకర్? ఎక్కడున్నావు? ఎదుర్లంక. అక్కడే ఉండు, వస్తున్నాను. బాబు, ఏమిటయ్యా, ఏమిటి అప్పుడే లేచొచ్చావు? కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. రేయ్, హార్లిక్స్ తీసురా పద. ఏమిటో అనుకున్నాను కానీ నా కొడుకులాగే నువ్వు బైక్ నడపడంలో చాలా ఫాస్ట్. కొంచెం అటు ఇటు అయి ఉంటే రొయ్యల చెరువులో పడి ఉండేవాడివి. ఎలా ఉంది నొప్పి? దా దా కూర్చో. ఏయ్ రారా, తాగు, తీసుకో. మా అత్తయ్య ఫోటో ఇక్కడ ఉందేంటి? ఆమె ఎవరో నేను తెలుసుకోవచ్చా? నా ప్రాణమిత్రుడి చెల్లెలు. నిజానికి ఇంట్లో దీపం వెలిగించాల్సిన దేవత, కానీ ఆమె ముందు మేమే దీపం వెలిగిస్తాం. అవునవును, ఈయనకి వాడేమో ప్రాణమిత్రుడు, వాడికినేమో బద్ద శత్రువు. అందుకే ఇంట్లో ఉన్న ఫోటో తీసి బయట పారేస్తానన్నాను. వింటాడా? ఈయనకేమో ఆయన మీద ప్రేమ కారిపోతుంది. నువ్వు నోరు మూస్తావా? నా ప్రాణ స్నేహితుడిని పట్టుకుని వాడు అనేంత పెద్దవాడు అయిపోయారా నువ్వు? ఏ మొన్న పెళ్లింట్లో ఆయన నీకు చేసిన అవమానం సరిపోలేదా? మాకు మధ్య 1,00,000 గొడవలు ఉంటాయిరా. అవన్నీ నీకెందుకు? నీకు కొన్ని 100 సార్లు చెప్పాను వాడి విషయంలో జోక్యం చేసుకోవద్దని. వాడికి చెల్లెలంటే ప్రాణం. దాని నిండు ప్రాణాలు పోయాయి కాబట్టి ఆ మాత్రం గుండెల్లో బాధ ఎవరికైనా ఉంటుంది. ఏ మనకు లేదా బాధ? మనం పోటుకోలేదా బాబాయ్ అని? బాబాయ్ అంటే మనకి మాత్రం ప్రాణం కదా. సర్లే, నువ్వు నోరు మొయ్యి. అవతల అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ముందు మనింటి పంచాయతీలు ఎందుకు? లేదులేండి, ప్రతి కుటుంబంలో ఉండేవేగా. అంత ప్రాణమిత్రుడు అంటున్నారు, మరి మీ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? వాడికే చెప్పుకోలేకపోయాను, నీకేం చెప్పుకునేది బాబు. నువ్వు రెస్ట్ తీసుకో. రేయ్, కాయలు దించారా? అసలేం జరిగింది? మీ ఫాదర్ ఎందుకంత ఫీల్ అవుతున్నారు? ఆమెకి మీ బాబాయ్ అన్యాయం చేశాడా? లేదు, ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదనే మా కుటుంబం అన్యాయం పాలైంది. మా బాబాయి దశరథరామరాజు చెల్లె లక్ష్మి ప్రేమించుకున్నారు. పెద్దలకు ఆ విషయం తెలిసి సంతోషంగా వాళ్ళ పెళ్లి జరిపించాలని నిశ్చయించారు. కానీ మా బాబాయ్ లక్ష్మిని తప్పించుకొని తిరగటం మొదలుపెట్టాడు. అది తెలిసి నాన్నగారు కోపంగా బాబాయ్ నిలదీశారు. అప్పుడే మాకు తెలిసింది మా బాబాయ్కి లివర్ క్యాన్సర్ అని, కొద్ది రోజుల్లో తను చనిపోతున్నాడని. ఈ విషయం దశరథరామరాజుకు చెప్పి లక్ష్మికి వేరే సంబంధం చూసి పెళ్లి చేయమని బాబాయ్ నాన్నని అడిగాడు. కానీ అప్పటికీ అసలు విషయం లక్ష్మికి తెలియక బాబాయ్ని అపార్థం చేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దాంతో దశరథరామరాజు మా నాన్న మీద పగ పెంచుకున్నాడు. ఈ రోజు వరకు ఎక్కడ కనిపించిన కయ్యాన్ని కాలు దూతున్నాడు. అందుకే నాకు వాళ్ళన్నా వాళ్ళ కుటుంబం అన్నా పగ, ద్వేషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. ఏడు బాబు, వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ. ఎక్కడికి బయలుదేరావు? డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు. 2 రోజులు ఉండవచ్చు కదా. లేదండి, అర్జెంట్ పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి. అవును బాబు, మీ నాన్నగారు ఎవరు? మీలాగే మంచివారండి. జాగ్రత్తగా వెళ్ళు. ఏంటయ్య గారు వాడు ఇక్కడికి వచ్చాడు? ఏంట్రా వాడు ఈడంటావు? అతనికి తెలుసా? ఆడ దశరథరామరాజు కొడుకు. ఏయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? మీ చెల్లెలు గారు కూడా ఆడింట్లోనే ఉన్నారు అయ్య గారు. ఇంతకాలం వాడికి మా నాన్న అడ్డుపడ్డాడ్రా. వాడి తల నరికే వరకు నాకు మనశ్శాంతి లేదు. ఎక్కడ బండి? వదండి అయ్య గారు. ఆ దశరథరామరాజు కొడుకు ఊరు దాటిపోతున్నాడు. ఊరు దాటక ముందే వాడిని ముక్కలు నరికేయాలి. తిండ్రా పళ్ళు.